నంద్యాల జిల్లా కొమిలిగుండ్ల మండలం కనకాద్రిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్య సుగుణమ్మను భర్త రమణ గొడ్డలతో నరికి చంపేశారు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు తెలియజేస్తున్నారు. ఇక స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ప్రస్తుతం భర్త రమణ పరారీలో ఉన్నట్లు సీఐ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా కొమిలిగుండ్ల మండలం కనకాద్రిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్య సుగుణమ్మను భర్త రమణ గొడ్డలతో నరికి చంపేశాడు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు. ఇక స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ప్రస్తుతం భర్త రమణ పరారీలో ఉన్నట్లు సీఐ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. ఇక్కడ మాస్టర్నైనా అందరం బాగానే ఉన్నాము. కానీ కొద్దిగా తాగిచ్చి గొడవ పెట్టుకోవాలని చూసినాడు మాతో. మాస్టర్నమ్మని కూడా తిట్టాలని చూసినాడు. మేమందరం అడిచి పంపించినాం. ఎందుకు అడుగుతావు కొట్లాడాకరి అని అంటే సరేలే అని పోయినాడు. ఇంకా తెల్లవారే వరకు మాస్టర్నమ్మ బయట పనుకునేది. ఆయన తెల్లవారే లోపల మేము లేచి చూస్తే అట్లా చనిపోయింది సార్. మా చిన్నైనా చంపినాడని మాకు డౌట్. ఏమిటో అంటే అది సుత్తి తీసుకొని కొట్టినట్టు ఉంది సార్. సుత్తితో అది మొలుపు సుత్తి పని చేస్తాడు. ఆ మొలుపు సుత్తితో కొట్టినట్టు ఉంది సార్. అప్పుడప్పుడు తాగించినప్పుడల్లా కొట్లాడుతున్నాడు. పోయి చెప్తాను సార్, చెప్తాను. ఏ కారణంతో కొట్లాడుతున్నారు? అదే నా అన్నం వండి పెట్టలే, నాకు నా ఇంటికాడికి రాలే, నన్ను పక్కన దొబ్బినారు అట్లా అని కొట్లాడుతున్నారు. ఆస్తికి ఇస్తే అట్లాంటివి ఎవరికి ఆస్తి లేవు, ఏం లేదు, చేసుకుంటున్నా లేకపోతే లేదు. మేము సన్నక్కడ మాస్టర్నమ్మ